పొద్దుటూరు సమీపంలో వెలిసిన బొల్లవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంకు వచ్చి వెళ్తుంటాను. వరాల జల్లులు కురిపించే శ్రీ వెంకటేశ్వర స్వామి అత్యంత మహిమాన్వితుడిగా అతి పురాతన దేవాలయంగా ఇక్కడ విరాజిల్లుతున్నది. వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి దేవుని దర్శించి కోరికలను తీర్చే స్వామిగా మేము భావిస్తాము. అందుకే ప్రతి శనివారం కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని దేవుని ఆశీస్సులకు పాత్రలవుతూ ఉన్నాము. వెంకటేశ్వర స్వామి దక్షిణముఖం గలవాడు. ఆ దక్షిణముఖము ఉంటే ఎంతో ప్రాశస్తం ఉంది అని కొంతమంది వేద పండితులు చెప్పినారు. ఇక్కడ కుజదోషం ఉన్నవారికి, పెళ్లి కాని వారికి చాలా ఇలా అద్భుతంగా ఎన్నో మేము కూడా చూసినాము. అందరికీ పెళ్లిళ్ళు జరుగుతూ వచ్చినాయి. ఇది జనమేజయుడు కాలం నాటిది ఎన్నో ఉన్నబడింది చెబుతున్నారు. దక్షిణాభిముఖంగా ఉన్న దేవాలయాల్లో ఇది రెండవ దేవస్థానంగా చెప్పుకోవచ్చు. దక్షిణాభిముఖంతో ఉంటూ ఈ బొల్లవరం గ్రామాన్ని, ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని సస్యశ్యామలంగా కాపాడుతూ వస్తున్న ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి నిత్యము ఉదయం ప్రాతకాలముననే సుప్రభాత సేవతో ప్రారంభమై అటు తర్వాత పంచామృత అభిషేకాలు, తదనంతరం అర్చనా కార్యక్రమాలు జరుపుతారు. విశేష కార్యక్రమాలు ప్రతి శుక్రవారం పంచామృతాభిషేకము జరుగుతూ ఉంటుంది. సంక్రాంతి మహాపర్వదిన కాలం ముందు భోగి, సంక్రాంతి, కనుమ 3 దినాలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వేం అంటే పాప సమూహం, కథ అంటే పోగొట్టటం. వెంకట ఈశుడు అమృతకరుడు, పాపహరుడు. మహాలక్ష్మి శ్రీసతి మంగళ మహాశ్రీల సమితి ఆర్తులకు సద్గతి. ఈ దంపతుల దరహాసరేఖలు శుభమంగళ కారకాల ఏరువాకలు కావాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.